హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, మా బాస్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. మా బాస్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో జనరల్గా వర్కింగ్ అవర్లో మనం 1 hour 2 hour ఇలా పర్మిషన్ అడుగుతూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మన బాస్ మనకు పర్మిషన్ ఇవ్వలేదంటే ఇలా చెప్పొచ్చు మనం, మై బాస్ డిడెంట్ గివ్ మీ పర్మిషన్. మై బాస్ డిడెంట్ గివ్ మీ పర్మిషన్ అంటే మా బాస్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు పని చేస్తున్నావా లేదా. నువ్వు పని చేస్తున్నావా లేదా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, ఆర్ యూ వర్కింగ్ ఆర్ నాట్. ఆర్ యూ వర్కింగ్ ఆర్ నాట్ అంటే నువ్వు పని చేస్తున్నావా లేదా అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది, నువ్వు పని చేస్తావా లేదా. నువ్వు పని చేస్తావా లేదా ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే డూ యూ వర్క్ ఆర్ నాట్. డూ యూ వర్క్ ఆర్ నాట్ అంటే నువ్వు పని చేస్తావా పని చేయవా అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నీకు తెలుసా నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. నీకు తెలుసా నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, డూ యూ నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్. డూ యూ నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ ఐ హ్యావ్ అంటే నీకు తెలుసా నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నీకు ఎవరు హెల్ప్ చేస్తారు. నీకు ఎవరు హెల్ప్ చేస్తారు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, హూ విల్ హెల్ప్ యూ. హూ విల్ హెల్ప్ యూ అంటే నీకు ఎవరు సహాయం చేస్తారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నీకు ఎవ్వరు హెల్ప్ చేయరు. నీకు ఎవ్వరు సహాయం చేయరు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, నోబడీ విల్ హెల్ప్ యూ. నోబడీ విల్ హెల్ప్ యూ అంటే నీకు ఎవ్వరు హెల్ప్ చేయరు, నీకు ఎవ్వరు సహాయం చేయరు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నీకెవరు సహాయం చేశారు. నీకు ఎవరు సహాయం చేశారు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హూ డిడ్ హెల్ప్ యూ అని చెప్పొచ్చు. ఓకేనా, హూ డిడ్ హెల్ప్ యూ అంటే నీకెవరు సహాయం చేశారు అని. హూ హెల్ప్డ్ యూ అని మళ్ళీ చెప్పొచ్చు, హూ హెల్ప్డ్ యూ అని కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీ కొలీగ్స్ గురించి ఏదైనా చెప్పండి. మీ కొలీగ్స్ గురించి ఏదైనా చెప్పండి. సో మనతో పాటు వర్క్ ఎవరైనా చేస్తూ ఉంటారంటే వాళ్ళని మనం కొలీగ్స్ అంటాం. ఓకేనా, సో వాళ్ళ గురించి ఏదైనా చెప్పండి అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే సే సంథింగ్ అబౌట్ యువర్ కొలీగ్స్. ఓకేనా, సే సంథింగ్ అబౌట్ యువర్ కొలీగ్స్ అంటే మీ కొలీగ్స్ గురించి ఏదైనా కొంత చెప్పండి అని. ఓకేనా, మనం జనరల్గా అంటుంటాం కదా సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇలా అంటుంటాం కదా. అలానే ఇక్కడ కొలీగ్ అని యూజ్ చేయడం వల్ల కొలీగ్ గురించి చెప్పండి అనే మీనింగ్లో వస్తుంది అన్నమాట. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, సార్ నాకు 1 hour పర్మిషన్ కావాలి. సార్ నాకు 1 hour పర్మిషన్ కావాలి ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, సార్ ఐ నీడ్ 1 hour పర్మిషన్. ఇక్కడ చూడండి, నాకు 1 hour కావాలి అంటున్నాను కాబట్టి ఐ వాంట్ 1 hour పర్మిషన్ అని అడగొద్దు. ఎందుకంటే నీడ్ ఇక్కడ మనకి 1 hour అనేది చాలా వాల్యుబుల్ టైం. ఓకేనా, ఏదో ఇంపార్టెంట్ పని మీద మనం 1 hour అడుగుతున్నాం. సో అలాంటప్పుడు నీడ్ అనేది యూజ్ చేయండి. ఓకేనా, నీడ్ అంటే అవసరం ఉంది కాబట్టి మనం 1 hour అడుగుతున్నాం కదా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వేమైనా తీసుకున్నావా. నువ్వేమైనా తీసుకున్నావా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, డిడ్ యూ టేక్ ఎనీథింగ్. డిడ్ యూ టేక్ ఎనీథింగ్ అంటే నువ్వేమైనా తీసుకున్నావా అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అతను వచ్చాడో లేదో నాకు తెలియదు. అతను వచ్చాడో లేదో నాకు తెలియదు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, ఐ డోంట్ నో వెదర్ హీ కేమ్ ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ హీ కేమ్ ఆర్ నాట్ అంటే అతను వచ్చాడో లేదో నాకు తెలియదు అని. వాళ్ళు వచ్చారో లేదో నాకు తెలియదు అంటే ఎలా చెప్పొచ్చు, ఐ డోంట్ నో వెదర్ దే కేమ్ ఆర్ నాట్. ఇక్కడ మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. ఆమె వచ్చిందో లేదో నాకు తెలియదు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చు, ఐ డోంట్ నో వెదర్ షీ కేమ్ ఆర్ నాట్. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు రేపు ఎక్కడుంటావు. నువ్వు రేపు ఎక్కడుంటావు, దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో, వేర్ విల్ యూ బి టుమారో. వేర్ విల్ యూ బి టుమారో అంటే నువ్వు రేపు ఎక్కడుంటావు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారు.
వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? దే ఆర్ లాఫింగ్ ఎట్ యూ. దే ఆర్ లాఫింగ్ ఎట్ యూ అంటే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేసి మీ డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.